మహమ్మద్ యూనస్ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో సంచలనమైనటువంటి నిర్ణయం అంటే ఎన్నికలు అయిపోయాయి, తారిక్ రెహమాన్ గెలవడం జరిగింది, బిఎన్పి భారీ మెజారిటీ వచ్చింది, కాబట్టి ఇక నేను ఎన్నికలు జరపడం వరకే నా యొక్క బాధ్యత, ఇక శాశ్వతమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి ఇక వాళ్ళే పరిపాలించుకుంటారు, నేను ఇక రాజకీయాలకి దూరం జరుగుతున్నాను, ప్రజలకు సేవ చేసుకుంటాను అంటున్నాడు. ఈ ప్రజలకు సేవ చేసుకుంటానంటే ఇప్పటి వరకు ప్రజలకు సేవ చేశాడంటే సేవ చేయలేదు, హిందువుల్ని ఊచకోత కోయడానికి అక్కడ సారథిగా ఉన్నాడు. అంతకు మించి పీకింది ఏమీ లేదు మహమ్మద్ యూనస్. కనిపించని కంత్రి, కనిపించని కన్నింగ్, కనిపించని ఒక ఇంకా శాడిస్ట్ ఏమైనా అనుకోండి, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇలాంటి మూర్ఖుడిని కూర్చోబెట్టారు. అయితే ఇక్కడ ఎవరైనా మూర్ఖుడే అవుతారు అక్కడ. ఎందుకంటే దాదాపు హిందువుల మీద 3000 దాడులు జరిగితే ఒక్క దాడిని కూడా ఖండించలేకపోయాడు. ఏదో భారతదేశం నుంచి మరికొన్ని దేశాల నుంచి ఒత్తిడి పెరిగేసరికి ఏదో తూతూ మంత్రంగా 2 వ్యాఖ్యలు చెప్పాడు, మేము ఖండిస్తున్నాం, కఠిన నిర్ణయాలు తీసుకుంటాం, కఠినంగా శిక్షిస్తాం అన్న విధంగా ఏవో చెప్పాడు తప్ప అక్కడ భయం. ఇలాంటి వ్యక్తికి ఏ విధంగా మరి నోబెల్ శాంతి బహుమతి నార్వే ఇచ్చిందో ఏంటో, దాని వెనక రాజకీయాలు ఏంటో తెలియాలి. మరి ఖచ్చితంగా ఆయన నోబెల్ శాంతి బహుమతి వెనక రాజకీయం తప్ప ఇంకోటి లేదు. ఇలాంటి వ్యక్తిని నిల్చోబెట్టారు. ఇప్పుడేమొచ్చి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, నాకు రాజకీయాల ఇంట్రెస్ట్ లేదు, మేము మొత్తం దేశ ప్రజల కోసం సేవ చేసుకుంటాం. ఏదో బ్యాంకు పెట్టాడో బ్యాంకు నుంచి తక్కువ వడ్డీలకి ఇచ్చాడట. హిందువులకి కొంచెం డబ్బులు ఇచ్చాడు, కొంతమందికి రూపాయి విడిచిపెట్టలేదు. పక్కన పెడితే ఒక 2-3 రోజులు ఆలస్యం అయితే కొట్టేసేవాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు హిందువులకు కొంతవరకు భరోసా ఉండేది. ఆ సమయంలో కూడా దేవాలయాల మీద దాడులు జరిగాయి. అప్పుడు కూడా కనీసం మహమ్మద్ యూనస్ స్పందించలేదు. వీళ్ళ బ్యాంకు నుంచి ఇచ్చినటువంటి డబ్బులు హిందువులు ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారనే స్పందించలేదు. మరి ఇతనికి ఏమొచ్చేసి నోబెల్ శాంతి బహుమతి అందుకే ఇచ్చేశారు. ఆ మైక్రో వడ్డీలకి డబ్బులు ఇచ్చాడనే ఈ నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. మరి ఏ విధంగా పరిగణలోకి తీసుకొని ఇచ్చారో మరి మనకు తెలియదు.